దసరా పండుగలో భాగంగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో ఘనంగా బేతాళుని జెండా పండుగను నిర్వహించారు. దసరా పండుగకు 60 ఫీట్లకు పైగా కట్టె తీసుకువచ్చి ఆ కట్టెకు జాతీయ పతాకాన్ని కట్టి ఎగరవేయడం ఆనవాయితీగా వస్తుందని గ్రామ సర్పంచ్ సునంత ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి ఘన చరిత్ర రెడ్డిపేట గ్రామానికి ఉందని అన్నారు. 20 కుల సంఘాల సభ్యులతో ఏర్పాటైన వేడీసీ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 200 సంవత్సరాలకు పైబడి జెండా పండుగను ఆచరణగా నిర్వహిస్తున్నారు తెలిపారు. మా దసరా వేడుకలు దుర్గామాతను కూర్చోబెట్టడం, దుర్గామాతకు పూజలు చేయడం, దాని తర్వాత ముఖ్యంగా బతుకమ్మ పండుగ, దాని తర్వాత ఈ దసరా అనేటటువంటి పండుగ ఏదైతే ఉన్నదో ఇది చాలా గొప్పగా నిర్వహించుకుంటాం. ఈ నిర్వహించుకునేటటువంటి సందర్భం లోపల అన్ని కులాల వాళ్ళం కూడా కలిసిమెలిసి ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఇందులోపట ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనేటటువంటి యొక్క భేదభావం ఏమాత్రం కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే ఇందులోపట ఎవరి కుల సంఘాల వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దానికి రెమ్యూనరేషన్ అంటే హానరోరియంగా కొంత డబ్బు ఇచ్చినా కూడా వాళ్లకు చాలా గొప్పగా ఫీల్ అయ్యి అది ఎంత డబ్బు ఇచ్చినా చేయనటువంటి సేవ ఈ యొక్క ఉత్సవాల్లో మా గ్రామం తరఫున అన్ని కులాల వాళ్ళు కూడా చేస్తారు. ముదిరాజు కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడవికి పోయి తీసుకురావడం కానీ, కట్టె తీసుకురావడం కానీ, దాని లోపల తర్వాత దాన్ని తవ్వడం కానీ చేయడం.